జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో ఈరోజు యొక్క వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఎర్రొల్ల శ్రీనివాస్ గారు, తుల ఉమ గారు, బాల్క సుమన్ గారు, దాసోల్ శ్రవణ్ గారు, అదేవిధంగా ఒద్దిరాజు రవిచంద్ర గారు, వేదిక పైన ఉన్నటువంటి రాజీవ్ సాగర్ గారు, పెద్దలు రాజేశం గౌడ్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, అందరికీ కూడా నమస్కరిస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేస్తూ భారతదేశం యొక్క రూపురేఖలను మార్చాలని డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఇప్పటికే దేశంలో అనేక మార్పులకు చోటు చేసుకునే విధంగా అన్ని వర్గాల కోసం రూపొందించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానేత, మహామేధావి, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం మనందరి యొక్క అదృష్టంగా భావించవచ్చని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా వారి యొక్క ఆలోచన విధానం మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అనేక నిమ్న వర్గాలైన కావచ్చు, అంటరాని వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కావచ్చు, వారందరూ కూడా ఆత్మగౌరవంతో జీవించాలని మరి ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ వర్గాలను అన్ని రంగాల్లో ముందుంచాలనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ప్రధానంగా గురుకుల పాఠశాలలు అనేక సంవత్సరాలుగా విద్యకు దూరంగా ఉన్నటువంటి, ఉన్నత చదువులు చదువుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, అదేవిధంగా మైనార్టీలు ఎవరైతే ఉన్నారో చదువుకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గురుకుల పాఠశాలలు ఒక వరంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు మరి చూపించినటువంటి చొరవ ద్వారా లక్షలాది మంది ఈరోజు చదువుకొని మరి ఇక్కడనే కాదు ప్రపంచ దేశాలలోనే మరి వాళ్ళ స్థితిని ఏర్పాటు చేసుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే మరి దళిత బంధు కావచ్చు, అదేవిధంగా చిన్న వర్గాలకు ఇచ్చేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినాయి. వీటన్నిటి కూడా స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకే మరి ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో మనం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం మున్ముందుకు వెళ్ళాలని, వారి యొక్క ఆలోచన విధానంతో ఈ దేశంలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కొప్పలీశ్వరన్న గట్టిగా చప్పట్లు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు పెద్దలు మన పార్టీ నాయకులు సోదరులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. సభాధ్యక్షులు బల్క సుమన్ గారికి, మరి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారికి, అలాగే వేదిక మీదున్న అందరూ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కిందున్న సీనియర్ నాయకులకు, అలాగే మిగతా పార్టీ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి జై భీమ్, జై తెలంగాణ. మరి ఈ భారతదేశానికి, ప్రపంచానికి స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం
అన్న 4 గొప్ప విలువలను రాజ్యాంగ పీఠిక ద్వారా ఈ దేశానికి ఇచ్చిన విశ్వజ్ఞాని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ మహనీయుడు మనకిచ్చిన ఈ 4 విలువలు స్వేచ్ఛ, సమన్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు రకరకాల రాజకీయ పార్టీలు, ఆనాడు బాబాసాహెబ్ గారు కన్నీళ్లతో న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయడానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నది. అదేవిధంగా మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇదే రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేసి మరొక రాజ్యాంగాన్ని ఈ భారతదేశంలో పెట్టి ఈరోజు ప్రజల్లో ఉండే లౌకిక భావన, పరమత సహనం, పెద్దలు కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తారు గంగా జమునాకి తహజీబ్. ఈ గంగా జమునాకి తహజీబ్ అనేది పూర్తిగా ఈ భారతదేశ పటం నుంచి చెరిపేలా మరోవైపు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత, అంటే ఈ దేశం ఇంత గొప్ప దేశంగా మారడానికి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఆయన యొక్క ఆలోచన విధానాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రూపుమాపడానికి ఒక ఘోరమైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది మనం గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం భారత రాష్ట్ర సమితి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉందని చెప్తూ మరొక్కసారి ఇంత గొప్ప సన్నివేశంలో, చరిత్రాత్మక సన్నివేశంలో మరి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులు సుమన్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై భీమ్. పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం చప్పట్ల ద్వారా. ఇప్పుడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్, మన పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరిమణి తులౌమ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ. బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, మా బిడ్డలు బలహీన వర్గాలు అధికారానికి దూరంగా ఉన్నారు అని చెప్పేసి దాన్ని స్వయంగా అనుభవించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్నే రచించి ఇవాళ మనలాంటి వాళ్ళను ఇవాళ మైకులు పెట్టుకొని మాట్లాడే పరిస్థితికి వచ్చినాము, చదువుకున్నాము, ఇవాళ ప్రజాప్రతినిధులుగా, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇవాళ ప్రభుత్వంలో భాగస్వాములం అయినము అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు. అంతేందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన 10 ఏళ్ళు చేసుకున్నాం. ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన ఈజీ అవుతుంది. అట్టడుగు వర్గాలు, సామాన్యులు ఆ పరిపాలనను స్వయంగా పోతారు, పరిపాలకులను కలుస్తారు, మాట్లాడతారు, భాగస్వాములు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలని కోరుకున్నారు, చిన్న రాష్ట్రాలు ఉండాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాని ఆధారంగానే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, సమైక్య పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సకల జనులందరం కూడా ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి మనం కొట్లాడి సాధించుకున్నాం. అంటే అది బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఫలితంగానే అనేది మనం చెప్పక తప్పదు. కాబట్టి ఇవాళ మా అన్న నిజంగా కేటీఆర్ గారు చాలా పనులున్నాయి పోవాలని, కానీ బిఆర్ అంబేద్కర్ ఒక
మనందరికీ ఒక స్ఫూర్తి. ఇవాళ వారిని మనం స్మరించుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఆయనను స్మరించుకోవడమే కాదు, ఆయన ఆశయ సాధన కోసం, లక్ష్యం కోసం ఏదైతే ఆయన మనకు మార్గదర్శకం చేసిండ్రో దాన్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మన భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా మనము మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో అన్న రావడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అన్న మాట్లాడే ప్రతి మాటను కూడా అట్టడుగు వర్గాలు నిజంగా ఇవాళ చాలామంది మాట్లాడతారు, పోతారు, చెప్తారు ముచ్చట్లు, కానీ అధికారానికి నిజంగానే బలహీన వర్గాల ప్రజలు, మహిళలు అందరూ కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళను ఇవాళ రాజ్యాంగంలో అధికారంలో భాగస్వామ్యం చేసిన నాడే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత మనకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిండో అది అమలు జరిగిన రోజే నిజంగా మనకు సమసమాజం వచ్చినట్టు అనే పద్ధతిలో అనేక సందర్భాల్లో మాట్లాడతారు. కాబట్టి ఖచ్చితంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితోటి మనమంతా ముందుకు వెళ్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.